వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. బతకనివ్వు కాన్సెప్ట్ ఏమైంది, అందరూ కలిసి ఎదగాలనే కాన్సెప్ట్ ఏమైంది అంటూ విజయ్ దేవరకొండ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాలను నెగటివ్ రివ్యూస్తో చంపేయడానికి సిద్ధపడుతున్న వారి మీద మరోసారి నజర్ పడింది. ఇకపై ఇలాంటి చర్యలకు చెక్ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. దానికి తొలి అడుగు మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో పడినట్టేనా? మాట్లాడుకుందాం, వచ్చేయండి. డియర్ కామ్రేడ్ టైంలో కొన్ని రాజకీయాలను చూసి షాక్ అయ్యానని చెప్పారు విజయ్ దేవరకొండ. ఆ విషయాన్ని ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడిపినట్టుగా గుర్తు చేసుకున్నారు. అప్పటి తన బాధ, సమస్య తీవ్రత ఇప్పుడు చాలా మందికి అర్థమవుతుందన్నారు. మెగాస్టార్ మూవీ మన శంకర వరప్రసాద్ గారికి బుక్ మై షోలో రేటింగ్స్ రివ్యూస్ ఆపేయడం గురించి స్పందించారు విజయ్ దేవరకొండ. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా ఆ సదరు వెబ్సైట్ లో పేర్కొన్నారు నిర్వాహకులు. ఈ రకమైన రేటింగ్స్ వల్ల చాలా నష్టపోతున్నామంటూ గతంలో బన్నీవాసు లాంటి వారు రెస్పాండ్ అయ్యారు. నెగటివ్ కామెంట్స్ సినిమాను డ్యామేజ్ చేస్తున్నాయని ఓపెన్ డయాస్ల మీద చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిన్న నిర్మాతలే కాదు, టాప్ సినిమాల ప్రొడ్యూసర్స్ కూడా పలు సందర్భాల్లో రివ్యూస్ గురించి, రేటింగ్స్ గురించి, కొందరు పనిగట్టుకుని నెగటివిటీని ప్రోత్సహిస్తున్న తీరు గురించి ప్రస్తావించారు. రేటింగ్స్ కోసం తామెంత ఖర్చు పెడుతున్నామో బహిరంగంగా షేర్ చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. అయితే ఇప్పుడు మెగాస్టార్ మూవీకి రేటింగ్స్, రివ్యూస్ ని ఆపడం వల్ల ఫ్యూచర్లో అన్ని సినిమాలు ఈ బాటలో పయనించడానికి వీలవుతుందని, ఇండస్ట్రీ శక్తి వృధా కాకుండా ఉండేందుకు వీలవుతుందని, చాలా వరకు సినిమాను కాపాడుకోగలుగుతామంటున్నాయి సినీ వర్గాలు. హ్యాపీ వైల్డ్ ఫైర్ బర్త్డే అంటూ సుకుమార్ని విష్ చేసింది పుష్ప 2 ది రూల్ టీమ్. మా మ్యావరిక్ డైరెక్టర్ ఈ ఏడాది మ్యాజిక్ చేయాలంటూ మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసింది. నేను కూడా మీ పని మీదే ఉన్నానంటున్నారు సుకు మాస్టర్. ఇంతకీ ఇప్పుడు ఆయన చేస్తున్న పుష్ప 2 పనులేంటి? అచీవ్మెంట్స్, హ్యాపీనెస్, కౌంట్లెస్ మైల్ స్టోన్స్ ఈ ఏడాది సుకుమార్కి ఖచ్చితంగా వచ్చేయాలంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మాత్రం ప్రస్తుతం జపాన్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 16న జపాన్లో రిలీజ్కి రెడీ అవుతోంది పుష్ప 2. అప్పటికి ఉన్న రికార్డులన్నీ తన పేరు మీద రాయించుకున్న పుష్ప 2 మీద జపాన్ ఆడియన్స్కి చాలా గురి ఉంది. అక్కడ కూడా కలెక్షన్లు దుమ్ము రేపుతాయనే కాన్ఫిడెన్స్ ఉంది సుకుమార్కి. తన పుట్టినరోజున జపాన్లో పుష్ప 2 ప్రీ రిలీజ్ పనుల్లో ఉన్నారు సుకు. పుష్ప 2 జపాన్ రిలీజ్ కంప్లీట్ కాగానే ఇండియాకి వచ్చేస్తారు సుకుమార్. ఇక్కడికి వచ్చాక కంప్లీట్ గా రామ్ చరణ్ సినిమా మీద ఫోకస్ పెంచుతారు. రంగస్థలం తర్వాత సెట్స్ మీదకు వెళ్తున్న ఈ కాంబినేషన్ కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ బర్త్డేకి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు సుక్కు. మొన్నటి వరకు రంగస్థలం సీక్వెల్ గా ఉంటుందేమోనని గాసిప్స్ నడిచాయి. కానీ మరింత స్టైలిష్ గా నెవర్ బిఫోర్ అవతార్లో చెర్రీని పోర్ట్రే చేయడానికి సుకుమార్ వర్క్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరిని అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండా సందీప్ రెడ్డి అనే పేరు చెప్పేస్తున్నారు అనిల్ రావిపూర్తో సహా చాలా మంది డైరెక్టర్స్. అలా చెప్పకపోతేనేం, డైరెక్ట్గా చేసి చూపించేశారు గీతూ మోహన్ దాస్. నేనింతే, నాకిష్టం వచ్చినట్టే ఉంటా, తీస్తా అంటూ అప్పుడెప్పుడు రామ్ గోపాల్ వర్మ అనేవారు. కానీ ఈ మధ్య సందీప్ రెడ్డి కనిపిస్తున్నారు అలా. గీతూ మోహన్ దాస్ ఆయన్ని మించిపోయేలా ఉన్నారు. టాక్సిక్ మూవీ నుంచి రీసెంట్ టైమ్స్ లో క్యారెక్టర్స్ ని రివీల్ చేస్తున్నారు గీతూ మోహన్ దాస్. అయితే ఇతర రోల్స్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రానంత క్రేజ్ ఇప్పుడు రాయో ఇంట్రొడక్షన్ వీడియోకి వచ్చేస్తుంది. ఇదంతా తీసింది లేడీయేనా అని విస్తుపోతున్నారు జనాలు. సినిమాలో సన్నివేశాల కోసం ఇలాంటి షార్ట్స్ పెడితే ఏమో అనుకోవచ్చు గానీ, సినిమాలో రాయో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కి ఈ రేంజ్ లో విజువల్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి, మసాలాలు దట్టించాల్సిన అవసరం ఏంటి అని ఫైర్ అవుతున్నారు పలువురు. యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి వంగ మహిళల్ని చూపించిన తీరుకు అభ్యంతరం వ్యక్తం చేసిన వారందరూ ఇప్పుడు ఇంకా ఫైర్ అవుతున్నారు. గీతూ మోహన్ దాస్ టేకింగ్ చూస్తుంటే సందీప్ రెడ్డిని మించిపోయేలా ఉంది. దానికి తోడు ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అని సైరన్ మోగించి మరీ సమ్మర్లో హీట్ పెంచనున్నారనే టాక్ నడుస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి డేట్ దగ్గర పడుతున్న కొద్దీ టాక్సిక్ నుంచి ఇంకా ఇలాంటివి ఏమేం చూడాల్సి వస్తుందోనని చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్. సిసలైన సిల్వర్ స్క్రీన్ సంక్రాంతి మొదలైంది. ఆల్రెడీ రాజాసాబ్ స్క్రీన్స్ మీదకి దూసుకొచ్చేశాడు. అదనపు సీన్లతో సందడి చేసేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారి టైం వచ్చేసింది. మీ వెంటే మేమున్నాం బాసు అంటూ ఆయన పరివారం మొత్తం థియేటర్స్లోకి దూసుకొస్తోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. మన శంకర వరప్రసాద్ గారు థియేటర్స్లోకి వచ్చేశారు. గ్రాండ్ ప్రీమియర్ షోలతో సందడి షురూ అయింది. అటు ఏంటి బాసు సంగతి అని విక్టరీ హీరో అంటే, మనదే వెంకీ సంక్రాంతి అంటూ మెగాస్టార్ సందడి చేస్తున్నారు. చిరు, వెంకీ, నయన్, క్యాథరిన్ ఒకరా ఇద్దరా అందరూ స్క్రీన్స్ మీద హంగామా చేయడానికి రెడీ అంటున్నారు. మన శంకర వరప్రసాద్ గారు పలకరించిన మరుసటి రోజే మేమొచ్చేస్తున్నామని అంటున్నారు భర్త మహాశైలకు విజ్ఞప్తి టీం.
రవితేజ నన్ను అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరిస్తాడు. అతని సినిమా కూడా హిట్ కావాలి. ఆ మధ్య చిరు స్టేజ్ మీద చెప్పేశారు. మా ఇంట్లో పిల్లాడిగా తిరిగిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి అంటూ సంక్రాంతికి వస్తున్నాడంటూ శర్వా గురించి కూడా చెప్పారు మెగాస్టార్. సంక్రాంతికి రావటం, సక్సెస్ చూడటం నాకు కొత్త కాదు. ఈ ఏడాది కూడా కలిసొస్తుందనే నమ్మకం ఉందంటున్నారు శర్వానంద్. అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. చిన్న సినిమా అయినా కూడా పెద్ద హిట్ చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు నవీన్ పొలిశెట్టి. సో ఈ సంక్రాంతికి కలర్ఫుల్ సినిమాలన్నీ క్యూ కట్టేశాయన్నమాట. ప్రాచీన జాపనీస్ కత్తిసాము కేంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు పవన్ కళ్యాణ్. జాపనీస్ మార్షల్ ఆర్ట్స్లో ఆయన పొందిన గుర్తింపు గురించి నెట్టింట్లో అంతా ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. నటుడిగానే కాదు, గాయకుడిగా, కొరియోగ్రాఫర్గా, స్టంట్ కోఆర్డినేటర్గా, రైటర్గా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా టాలీవుడ్లో గుర్తింపు పొందారు పవన్ కళ్యాణ్. చెన్నైలో ఉన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్లోనూ కఠినమైన శిక్షణ తీసుకున్నారు. పలు సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ను తెరపై ప్రదర్శించి విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు పవర్ స్టార్. జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన సోగోబుడో కండ్రికై నుంచి 5th డాన్ పురస్కారం అందుకున్నారు పవర్ స్టార్. సోకే ముముత్సు సైన్సేలోని టకిడా షింగెన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదు ఇచ్చి సత్కరించింది. రీసెంట్ గా ఓజీలోను పవర్ స్టార్ మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యాన్ని ప్రేక్షకులు ఎక్స్పీరియన్స్ చేశారు. ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. పరాశక్తి సినిమాతో సంక్రాంతికి తమిళ ప్రేక్షకులను పలకరించారు శ్రీలీల. అక్కడ ప్రమోషన్లలో చాలా విషయాల్ని చెప్పుకొచ్చారు బ్యూటీ. అందులో భాగంగానే స్పెషల్ సాంగ్స్ గురించి ఒకచోట ప్రస్తావించారు. అసలు పుష్ప 2లో స్పెషల్ సాంగ్ని శ్రీలీల చెయ్యాలనుకోలేదా? ఫ్యూచర్లో ఐటమ్ సాంగ్స్ చేస్తారా లేదా? ఈ డౌట్స్కి మిస్ లీలా ఇచ్చిన క్లారిఫికేషన్స్ ఏంటి? సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయాలనుకుని ఉంటే కెరీర్ బిగినింగ్లోనే చేసేదాన్ని. వేరే హీరోయిన్ ఎవరో చేసిన సినిమాలో నేను జస్ట్ ఒక్క సాంగ్కి కనిపించాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాగని పుష్ప 2లో కిసిక్ ఆఫర్ వచ్చినప్పుడు తిరస్కరించను లేదు. ఆ సాంగ్ నన్ను చాలా మంది ప్రేక్షకులకు దగ్గర చేసింది అని అంటున్నారు శ్రీలీల. తాను హీరోయిన్ గా చేసిన సినిమాల్లో ప్రతి సాంగ్ స్పెషల్ సాంగ్ లా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు అమ్మని. డాన్స్ నెంబర్స్ ని మేకర్స్ ప్లాన్ చేశారని తెలిసినప్పటి నుంచి స్టెప్పులు ఎలా డిజైన్ చేశారోననే ఆతృత ఉంటుందన్నారు. ఫ్యూచర్ లోనూ తాను స్పెషల్ సాంగ్లు చెయ్యాలని భావించడం లేదన్నారు. డాన్స్ నెంబర్స్ అన్ని కథల్లోనూ కుదరవని, కొన్నిసార్లు సినిమాలో డాన్స్లు లేకపోయినా అర్థం చేసుకుని నెక్స్ట్ అవకాశం కోసం ఎదురు చూస్తానని అన్నారు శ్రీలీల. ఆల్రెడీ పరాశక్తితో తమిళ ఆడియన్స్ ని పలకరించిన ఈ లేడీ ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ తో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నారు. హిందీలోనూ ఈ ఏడాది లిట్మస్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీవీ 9.